హాయ్ సబ్స్క్రైబర్స్, మీ అందరికి తెలుసు కదా, మనమైతే హైదరాబాద్ నుంచి లదాఖ్ అయితే రోడ్ ట్రిప్ స్టార్ట్ చేస్తాం. వెళ్ళేటప్పుడు చాలా ప్లేసెస్ లో ఆగుతూ వెళ్ళొచ్చు. అలాంటిది ఒక స్టాపే నాగ్పూర్. సర్లే నాగ్పూర్ లో అయినాం కదా, ఏమేమి ఉన్నాయి నాగ్పూర్ లో అని చెప్పి చూస్తున్నామని చెప్పి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా ప్లేసెస్ వచ్చినాయి. అందులోనైతే టాప్ 3 సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. ఒకటి వచ్చేసి డ్రాగన్ ప్యాలెస్, అక్షరధామ టెంపుల్, మళ్ళీ వచ్చేసి దీక్షా భూమి. దీక్షా భూమి ఏంటంటే చాలా ఫేమస్, ఎందుకంటే ఇక్కడ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా స్పీచ్ ఇచ్చిండు బౌద్ధ ధర్మం గురించి. అందువల్ల నేనైతే మిస్ అవద్దని చెప్పి ఇక్కడికైతే వెళ్తున్నా. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, పదండి వెళ్ళిపోదాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మనం వచ్చేసి నాగ్పూర్ వెళ్తున్నాం. ఈ రోజు వచ్చేసి డే 3. మనం ఆల్రెడీ ఒక ప్లేస్ కి వెళ్ళి కవర్ చేసుకొని వచ్చినాం. మన రూమ్ క్రాష్ అయింది కదా, అందుకే రూమ్ కి వచ్చి ఉంటే దాన్ని రిపేర్ చేసుకోవడం కోసం మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్తున్నాం. అది కవర్ చేసుకున్నాక మళ్ళీ అటు నుంచి అక్షరధామ టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేసుకుందాం. నేను మిమ్మల్ని డైరెక్ట్ బండి మీద కలుస్తాను. అయితే వచ్చే దారంతా వెతుక్కుంటూ వస్తున్నా, కానీ ఒక్క దగ్గర కూడా సిమ్ కార్డ్ అయితే దొరకట్లేదు. మనకేమో హిందీ వచ్చి రావది, ఇక్కడ ఎక్కువ పేర్లు హిందీలోనే ఉన్నాయి, కానీ ఎండకి కాళ్ళు అయితే మండుతున్నాయి. ఇది కూడా మన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ లెక్కనే ఉంది, కొంచెం బాగుంది ఇది కూడా. కానీ వేడి గాలి అయితే మామూలుగా రావట్లేదు, అసలు ఒక రేంజ్లో వస్తుంది. మహారాజా బాగ్ చిడియాఘర్ జూ పార్క్ ఇది, కానీ మనమైతే వెళ్ళట్లేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ మన వీడియోస్లో హైదరాబాద్లోనే జూ చూపించేశాను నేను, అందుకే ఇక్కడ వెళ్ళట్లేదు. సేమ్ మన దగ్గర ఏరియాస్ ఎట్లా ఉంటాయో నాగ్పూర్లో కూడా అట్లనే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ అన్నీ హిందీలో రాస్తున్నాయి, మనకాడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి, అంతే తేడా. ఫైనల్లీ గైస్ మనమైతే వచ్చేసినాం పార్కింగ్ సెక్షన్. కొంచెం నీడుండే దగ్గర చూసి పెట్టుకుందాం, ఎందుకంటే ఇది కత్తనం ఆలుతుంది ఇప్పుడు. బాగుంది. గైస్ మనమైతే దీక్షా భూమికి కూడా వచ్చేసినాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది. ఓన్లీ 2 బుద్ధుని స్టాచ్యూస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ వచ్చేసి బాబా సాహెబ్ అస్థికలు అంట, అస్థికలు అని చెప్పారు నాకైతే ఇన్ఫర్మేషన్. ఇంకా కొంతమంది ఏంటంటే కలశం అంటారు. సేమ్ స్ట్రక్చర్ ఎలా ఉందో లోపల కూడా అలాగే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలుగు రాదు కదా, మనం ఏం మాట్లాడినా కూడా అర్థం కాదు వాళ్ళకి. అంటే అడిగితే అదే అంటున్నారు, తెలుగు రాదని చెప్పి. దాని తర్వాత ఇందులో అడిగితే చెప్పిండే. పర్లేదు, ప్లేస్ అయితే బాగుంది, టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. బాగుంది, మంచిగా 2 బుద్ధుని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది అస్థికలు పెట్టిన ప్లేస్. సేమ్ పైన బిల్డింగ్ కూడా అలాగే ఉంది. బయటకు వెళ్ళిన తర్వాత డ్రోన్ షాట్ లో చూపిస్తాను ఎలా ఉందనేది. బయట అయితే ఎండ చంపేస్తుంది, కొంచెం లోపలైతే కొంచెం చల్ల ఉందని చెప్పి నేను ఇక్కడనే ఆయన. బాగానే ఉంది ప్లేస్ అయితే, మీరు కూడా వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. ఫైనల్లీ గైస్ డ్రోన్ షాట్ అయితే తీసేసుకున్నా, చాలా మంచిగా వచ్చింది. కానీ ఎండకి
నా ఐఫోన్ అయితే టెంపరేచర్ వార్నింగ్ చూపిస్తుంది, అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంతగానం వేడైతుంది ఇది. మనం నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కూడా మనకి యూజ్ కావాలి, ఎందుకంటే అక్కడ కూడా సేమ్ డ్రోన్ షాట్ తీస్తాం కదా, వేడి ఎక్కువ అవుతుంది. ఫాస్ట్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.